మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా మొన్న జరిగినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేసినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భువనగిరి సభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక కొత్త దిశానిర్దేశం చేసిందని తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తు పోరాటాలకి ఈ యొక్క సభ మరి ఒక మార్గ నిర్దేశాన్ని చూపించినట్టుగా భావించేటటువంటి సందర్భం. రాజ్యాధికార పార్టీ భవిష్యత్ కార్యాచరణకు ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని చూపడమే కాకుండా మరి అడుగున పడిపోయినటువంటి భూ సమస్యపై మరి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మరి మెజార్టీ ప్రజలకు మరి యొక్క భూముల యొక్క పంపకం అనేటటువంటి గొప్ప అంశాన్ని మరి ఈనాడు మరి సభ ద్వారా మరి వెలికి తీయటం జరిగిందనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి మీ ద్వారా మా సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆధిపత్య వర్గాలు ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళు ఆక్రమించినటువంటి భూములతోని మరి ఆ యొక్క ఆస్తులు సంపాదించి ఆ సంపాదన ద్వారా రాజ్యాధికారాన్ని మరి అనేక సంవత్సరాల నుండి వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఆధిపత్య వర్గాల యొక్క ఆధిపత్యాన్ని నిర్మూలించాలంటే మరి ఆనాడు ఆక్రమించినటువంటి భూముల్ని మరి పేద వర్గాలకు పంచాలనేటటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు మరి రాష్ట్ర ప్రజలందరూ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా హర్షించేటటువంటి విధంగా మరి యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయాలను మరి స్వాగతించడం కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కార్యకర్తలకు, యువతకు మరి ముఖ్యంగా ఈనాడు తీన్మార్ మల్లన్న గారు మరి ఒక గొప్ప సందేశాన్ని కూడా ఈ సభ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి మెజార్టీ వర్గాల్లో ఉన్నటువంటి బీసీ యువత మరి యొక్క సభ యొక్క సారాంశాన్ని గ్రామాన గల్లీకి మరి ప్రతి కుటుంబానికి మరి యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క సభ యొక్క నిర్ణయాలని చేరవేసి మరి యొక్క ప్రజల్ని చైతన్యం చేసే దాంట్లో ముందుండాలనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలు మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగినటువంటి సందర్భం. మరి ఏ సందర్భంలో చూసినా మహిళల యొక్క పాత్ర ఎంతో గణనీయమైనటువంటి పాత్ర. మరి అందుకోసమే ఇవాళ మహిళల పాత్రను కూడా గుర్తించి మరి సామాజిక న్యాయం సాధికారం కావాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మా వర్గాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి పోరాటంలో భాగస్వాములు కావాలనేటటువంటి పిలుపును కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక పెత్తందారి వర్గాల గుండెళ్ళు ప్రకంపనలు మొదలైనటువంటి సందర్భం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభకు మరి పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన రావడంతో స్వచ్ఛందంగా వేలాది మంది భువనగిరి గడ్డ వైపు జరుగుతున్నటువంటి రాజ్యాధికార సమరభేరి సభకు మరి వాళ్ళు వచ్చినటువంటి చైతన్యాన్ని చీమల దండు మాదిరిగా ఏ గల్లీ నుండి చూసినా ప్రజలు బారులు కట్టి సభకు వస్తున్నటువంటి సందర్భంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పెత్తందారులు మరి వాళ్ళ యొక్క పునాదులు కదులుతాయనేటటువంటి భయాన్ని మరి యొక్క సభ ద్వారా మరి చూసిండ్రనేటటువంటి వాస్తవాన్ని కూడా ఇవాళ ప్రజల యొక్క చర్చల్లో భాగంగా వినిపిస్తున్నటువంటి సందర్భం.
78 సంవత్సరాల తర్వాత మెజారిటీ వర్గాలకు అధికారాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతో ఏర్పాటవుతున్నటువంటి మొట్టమొదటి సభని ఇంత పెద్ద ఎత్తున మరి విజయవంతం చేసినటువంటి ప్రజలకు మరి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మరి మా లక్ష్యం ఏదైతే ఉందో మరి ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు కూడా మరి మా యొక్క ప్రజల మద్దతు మరి ఇంతే గొప్పగా ఉంటుందని ఆశిస్తూ మరి ఆ యొక్క వర్గాలకు జరిగినటువంటి అనేక రకాల అంశాల మీద మరి తీన్మార్ మల్లన్న గారు మరి ఆ జిల్లా నుండి అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల యొక్క స్ఫూర్తిని మరి వాళ్ళ యొక్క ఆలోచనల్ని మరి యొక్క భవిష్యత్ తరానికి వాళ్ళు అందించాలనుకున్నటువంటి లక్ష్యాలని మరి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ భుజాన వేసుకొని మరి ముందుకు తీసుకుపోతుంది అనేటటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున చైతన్యవంతులై మరి వాళ్ళ రాజ్యాధికార పార్టీకి మరి వివిధ పార్టీల్లో ఉన్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఇది మా సభ, ఇది మా ఆత్మగౌరవాన్ని పెంచేటటువంటి సభ అనేటటువంటి పద్ధతిల ఇవాళ వాళ్ళందరి భాగస్వామ్యం మాకు ఖచ్చితంగా అందిందనేటటువంటి వాస్తవాన్ని మరి మీడియా ద్వారా తెలియజేస్తూ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి మా వర్గాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి వాళ్ళ ఎవరి వాటా ప్రకారం వాళ్లకు మేమెంతో మాకంత అనేటటువంటి నినాదంతో ప్రారంభమైనటువంటి రాజ్యాధికార పార్టీ బరాబర్ ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ సర్జికల్ స్ట్రైక్ 59 అనేటటువంటి ఏదైతే ప్రకటించిండ్రో మరి వాళ్ళ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నటువంటి మా వర్గాలని పక్కకు పెట్టి ఓన్లీ రెడ్డి ఎలమలు ఉన్నటువంటి చోట్లలో మరి ముందుగా మా పోరాటాన్ని మొదలుపెట్టి వాళ్ళని అసెంబ్లీకి రాకుండా మరి మా వర్గాలను అసెంబ్లీకి తీసుకుపోతా అనేటటువంటి ఏదైతే మాట మా రాష్ట్ర అధినాయకత్వం మాట్లాడిందో మరి దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 59ని మరి వాళ్ళ యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగానే భావిస్తూ రాబోయే రోజుల్లో మరి యొక్క బీసీఎస్ ఎస్టీ మైనార్టీల చైతన్యంతో ఈ రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో కూడా ఉన్నటువంటి మరి ఆ వర్గాలని అసెంబ్లీకి గేటు టచ్ చేయకుండా చూసేటటువంటి బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మరొకసారి పెద్ద ఎత్తున హాజరై మరి ఆ యొక్క సభను విజయవంతం చేసినటువంటి మా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి మేము చేస్తున్నటువంటి పోరాటానికి గొప్ప చేయుతనిచ్చి గొప్ప ధైర్యాన్ని నింపినటువంటి మరి మా వర్గాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రంలో మొట్టమొదటి సభని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి మీ అందరి ఆలోచనల్ని ఖచ్చితంగా అమలయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.